హలో అండి. వెల్కమ్ టు శ్రీ దుర్గా మై ఛానల్. అందరికీ ఫేవరెట్ అయిన చికెన్ దమ్ బిర్యానీ అంటే ఎవరికైతే ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ ఇష్టంగానే తింటారు కదా. ఇప్పుడు ఆ చికెన్ బిర్యానీని మన ఇంట్లోనే చాలా సింపుల్గా, పెద్ద ప్రాసెస్తో కాకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో టేస్టీగా అయితే స్టెప్ బై స్టెప్ ప్రతిదీ మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడైతే కనుక మనం వీడియోలోకి అయితే వెళ్ళే ముందు అయితే ఒక చిన్న పని అయితే చేసేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే కనుక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇది చూసారా, కేజీ చికెన్ తీసుకున్నానండి. దీంట్లోని మనం చక్కగా ఉప్పు, పసుపు, ఒక నిమ్మ చెక్క వేసుకొని నీట్గా నీచు వాసన అనేది లేకుండా చక్కగా 4-5 సార్లు క్లీన్ చేసేసుకొని ఇలా అయితే వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు దీనికోసం అయితే కనుక మనం ఇలా ఇవైతే కట్ చేసుకుని పెట్టుకోవాలండి. 5-6 పచ్చిమిర్చి, ఒక లెమన్ ఇలా హాఫ్ లెమన్ కింద కట్ చేసుకుని, కొత్తిమీర, పుదీనా ఇలా అయితే కట్ చేసేసుకుని పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కనుక మనం క్లీన్ చేసుకున్న చికెన్లో ఒక చిన్న స్పూన్ అయితే పసుపు వేసుకుని, అలాగే ఇందులో సాల్ట్ అయితే వేసుకోవాలండి. 2 స్పూన్ల వరకు సాల్ట్ అయితే పడుతుంది. అలాగే ఇందులో మనం కారం కూడా వేసుకోవాలి. మీకు స్పైసీకి తగ్గట్టు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక పెద్ద స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఎవరికి స్పైసీ తగ్గట్టు వాళ్ళు 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ కారం వేసుకుని, ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని ఇప్పుడు చక్కగా ముందైతే మనం కలిపేసుకోవాలి. ముక్కలకి ఉప్పు, కారం, పసుపు బాగా పట్టేలాగా బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ముక్కలకి ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఇలా బ్రౌన్ ఆనియన్స్ని మనం రెడీ చేసేసుకొని ముందే పక్కన పెట్టుకోవాలండి. చూసారా, తక్కువ ఆయిల్లో వేయించుకోవడం ఇలా క్రిస్పీగా వస్తాయి. తక్కువ ఆయిల్లో కనుక బ్రౌన్ ఆనియన్స్ని రెడీ చేసుకోవడం ఎలాగో మీకు కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను వీడియో అయితే పెడతాను. ఇప్పుడు ఇందాక ఆ చికెన్లో ఇప్పుడైతే మనం ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మిక్స్ చేసుకోవాలి. దానికోసం 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే చిన్న స్పూన్తో 1 స్పూను గరం మసాలా అయితే వేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో మనం బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఆ బిర్యానీ మసాలా 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇందులో పెరుగు అయితే వేసుకోవాలండి. ఒక అరకప్పు వరకు అయితే పెరుగు అయితే పడుతుంది. మనం కమ్మటి పెరుగు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పెరుగు కూడా వేసేసుకోవాలి. ఇలా పెరుగు వేసేసుకున్నాక ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పుదీనా, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చిని ఒక 5-6 పచ్చిమిర్చి అలా చీలికలుగా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసుకోకూడదు, సగం వేసుకుని సగం అయితే పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక లెమన్ కట్ చేసుకున్నాం కదా, ఒక చిన్న లెమన్ అయితే సరిపోతుంది. ఆ లెమన్ని ఇందులో పిండుకోవాలి. గింజలు ఏం లేకుండా చూసుకొని బాగా 2 చెక్కలు ఇందులో పిండేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు వేసిన మసాలాలు అన్నీ మనకి ఆ ముక్కలకి బాగా పట్టాలి. ఇలా ముక్కలకి బాగా పట్టించేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో 1 గంట సేపు అయితే ఉంచుకోవాలండి. మీకు కాదు టైం లేదనుకుంటే కనుక రాత్రే చేసేసుకుని ఇలా మిక్స్ చేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఎర్లీ మార్నింగ్ తయారైతే చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే వాటికి రెస్ట్ ఇవ్వడం వల్ల ముక్కలకి మసాలా అనేది బాగా పీల్చుకుంటాయి.
ఇప్పుడు మనం బిర్యానీ చేయడానికి ఒక అరగంట ముందే అయితే కనుక మనం బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకోవాలండి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి రైస్ వచ్చేసేసి 3/4 కేజీ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 3/4 కేజీ రైస్ని వెయిట్లో వచ్చేసి 750 గ్రాములు ఉంటుంది. మనం కేజీ కూడా వేసుకోవచ్చండి. నేనైతే 3/4 కేజీ రైస్ అయితే తీసుకొని ఇప్పుడు వీటిని 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకొని మళ్ళీ మనం రైస్ ములిగేంత వరకు వాటర్ వేసుకొని మనం దీన్ని అయితే నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక అరగంట అయినా నానితే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా నానబెట్టేసుకోవాలి దీన్ని. ఇప్పుడైతే అరగంట అయిపోయిందండి. బియ్యం అయితే బాగా నానిపోయినాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలా కొంచెం పెద్ద బౌల్ అయితే తీసుకోవాలి. దీంట్లో రైస్ ఉడకబెట్టుకోవడం కోసం కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోవాలి. ఎందుకంటే రైస్ అనేది బాగా ఉడకాలి కదా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసుకొని ఇందులో కొంచెం బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోవాలండి. ఇలా బిర్యానీ మొత్తం హోల్ బిర్యానీ మసాలా ఫ్లేవర్స్ అన్నీ అయితే వేసుకోవాల్సిందే. చెక్క, లవంగ, దాల్చిన చెక్క అన్నీ, షాజీరా ఇప్పుడు అన్నీ కలుపుకొని ఈ వాటర్లో అయితే వేసుకోవాలి. ఇలా వాటర్లో అన్నీ వేసుకొని అలాగే ఇందులోనే కొంచెం పుదీనా, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. కొత్తిమీర, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా బాయిలింగ్ అయ్యేంత వరకు వీటిని అయితే బాగా మరిగించుకోవాలి వాటర్ని. ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యే లోపల మనం ఇందాక చికెన్ని బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు గంట అయింది కాబట్టి ఇప్పుడు ఆ చికెన్ని మనం తీసుకుని బయట అయితే పెట్టేసుకోవాలి. కొంచెం కూలింగ్ అది నార్మల్ అవుతుంది ఈ లోపల అయితే. ఆ చికెన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం మరుగుతున్నప్పుడే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి. మన రైస్కి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నాను. మనకి కొంచెం సరిపోలేదనేసి మళ్ళీ 1 స్పూన్ అయితే వేసాను. ఇప్పుడైతే నాకైతే సరిపోయింది. ఒకవేళ మీరు టేస్ట్ని బట్టి కొంచెం చూసుకుని అయితే వేసుకోండి. మనకి ఇందులో ఇప్పుడు చూసారు కదా, వాటర్ అయితే చక్కగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఇందులో రైస్ అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, అదిగో రైస్ అయితే వేసేసాను. మనం చక్కగా ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి. ఎక్కువగా అయితే కలపకూడదు, మనం బాస్మతి రైస్ కదా, నానబెట్టాం కదా, విరిగిపోతుంది. ఇలా ఒకసారి అయితే కలిపేసుకొని చక్కగా ఉడకనివ్వాలి. మనకి ఎక్కువ అయితే ఉడకనవసరం లేదండి, సగం ఉడికితే సరిపోతుంది. మనం కొంచెం ఇలా పట్టుకుంటే పలుగ్గా ఉంటే సరిపోతుంది. చికెన్ని మనం బయట పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు కూలింగ్ అంతా పోయింది. దీన్ని అయితే మనం బిర్యానీ చేసుకుని ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే దీన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దానికోసం నేను చూసారా బిర్యానీ గిన్నె అయితే తీసుకున్నాను. ఇందులో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం బిర్యానీ ఆకు ఉంది కదండి, అది 2 ముక్కల కింద చేసేసుకొని బిర్యానీ ఆకు అయితే వేసుకొని ఇప్పుడు ఈ చికెన్ని ఇందులో అయితే వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం ముక్కలను అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మనం పక్కన అయితే పెట్టుకోవాలి. రైస్ అయితే మనకి ఉడికిందో లేదో ఇప్పుడైతే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. కొంచెం లెంతీ అయినా కానీ మీకు స్టెప్ బై స్టెప్ చెప్పాలనేసి చెప్తున్నాను. ఇప్పుడు మనకి రైస్ అయితే చూడండి ఉడికిపోయింది. బాగా అయితే దగ్గరికి రానవసరం లేదు, మనకి కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం రైస్ని ఎలా చెక్ చేసుకోవాలో అయితే చూపిస్తాను. మనం కొంచెం రైస్ ఇలా తీసుకొని ఇలా బ్రేక్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని మనం స్ట్రైనర్ ద్వారా స్ట్రైన్ చేసేసుకొని మనం పెట్టుకున్నాం కదా, ఈ చికెన్లోకి అయితే వేసుకోవాలి. ఇలా అయితే ఇందులో అయితే చేసుకోవడం వల్ల వాటర్ అనేది రాకుండా డ్రైన్ అయిపోతుంది. చక్కగా ఇలా వాటర్ ఏం రాకుండా
ఇప్పుడు దీన్ని తీసుకుని ఇలా బిర్యానీ బౌల్లో అయితే వేసేసుకోవాలి. ఇలా ఒకేసారి కాకుండా లేయర్ కింద అయితే వేసుకోవాలి, మనకి వాటర్ ఏమీ లేకుండా చూసారు కదా. మొత్తం రైస్ అంతా ఇలా లేయర్ కింద అయితే మొత్తం అంతా వేసేసుకున్నాను. ఇప్పుడైతే కనుక దీనిపైన మనం గార్నిష్ అయితే చేసుకోవాల్సిందే. దీనికోసం ముందుగా కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ బ్రౌన్ ఆనియన్స్ అన్నీ మిగతావన్నీ దీనిపైన అయితే వేసేసుకోవాలి. అలాగే కొత్తిమీర పుదీనా కూడా మొత్తం చుట్టూ అయితే వేసుకోవాలి. ఇందులో ఇప్పుడైతే మనం కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి ఫ్లేవర్ అనేది బిర్యానీకి చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకుందాం. అక్కడక్కడ అలా స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఇందులో కొంచెం ఫుడ్ కలర్ కానీ లేదంటే కనుక మీరు కుంకుమ పువ్వు ఉంటుంది కదా, అదైతే పాల్లో మిక్స్ చేసేసుకొని బాగా కలుపుకొని వేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్ అనేది ఉంటుంది. ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది మనకి. నేనైతే ఫుడ్ కలర్ని కొంచెం వాటర్లో ఇలా మిక్స్ చేసేసుకొని దీనిపైన చుట్టూ అయితే ఇలా చల్లుతున్నాను. ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చండి. చూసారు కదా, ఇలా మనం అన్నీ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అయితే కనుక మనం గ్యాస్ మీద పెట్టుకొని ఒక సిమ్లో పెట్టుకొని అయితే ఉంచుకోవాలి ఒక అరగంట సేపు. అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దాని మీద, ఎందుకంటే మనకి బిర్యానీ గిన్నె అడుగు పలచగా ఉంటాయి కనుక మనం ఇలా అట్ల పెనం పెట్టుకొని దాని మీద గిన్నె పెట్టడం వల్ల మనకి ఈవెన్గా కుక్ అవుతుంది, ఎక్కువ తక్కువ లేకుండాను. ఒకవేళ కనుక బిర్యానీ గిన్నె దలసరిగా ఉన్నట్లయితే కనుక మనం కింద అట్ల పెనం అయితే పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మనం దీన్ని ఇలా మూత పెట్టేసుకొని, మీకు ఒకవేళ గాలిపోతుంది అనుకుంటే చుట్టూ చపాతీ పిండి పెట్టుకొని అస్సలు గాలి అనేది బయటికి రాకుండా అలా కూడా చేసుకోవచ్చండి. లేదనుకుంటే మనం దానికి సరిపడినంత మూత పెట్టేసేసి ఇలా ఆవిరి అనేది బయటికి రాకుండా బాగా బలుబు అనేది దీనికి పెట్టాలి. అప్పుడే చక్కగా దమ్ అవుతుంది. లోన బాగా మనకి మాంసం ముక్క కూడా చక్కగా మెత్తగా సాఫ్ట్గా అయితే జ్యూసీగా అయితే వస్తుంది. చూసారు కదా, ఇలా అయితే పెట్టేసుకోవాలి. ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ అయితే మనకి దమ్ అవడానికి అయితే పడుతుందండి. నాకైతే 30 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మన చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉందో అయితే చూద్దాము. ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు మనం ఎలా ఉందో అయితే దీన్ని చక్కగా మయంగా గట్టి పెట్టుకొని కింద వాటర్ ఉందో లేదో అనేసి మనం చెక్ చేసుకోవచ్చండి. మీకు ఏమన్నా తడిగా ఉంటే కనుక మళ్ళీ పెట్టుకోవచ్చు. చూసారు కదా, మనకి రెడీ అయిపోయింది. చక్కగా పొడిలాడుతూ అయితే వచ్చింది. అలాగే ఇప్పుడు ముక్క అయితే ఎలా ఉడికిందో అనేసి చూద్దామండి. ఒక సైడ్ నుంచి తీసుకుంటే బాగుంటుంది ముక్కని. చూసారు కదండి, అదిగో ముక్క కూడా మనకైతే ఉడికిపోయింది. లోన కూడా ఎక్కడ తడి అయితే లేదు ఫ్రెండ్స్. మనకి రెడీ అయిపోయింది చికెన్ దమ్ బిర్యానీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే